లక్షలాది మంది పేదవారికి ఫార్మసీ అందిస్తున్నటువంటి ఘనత. నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫిరంగిపురం మండల ప్రెసిడెంట్గా ఉండి, ఆ తర్వాత పట్టణ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా ఉండి మా నసీర్ అహ్మద్ గారు కానీ మాధవ్ గారు గెలిచారు అంటే డేగల ప్రభాకర్ గారి కష్టం కూడా ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కష్టపడబట్టే ఇద్దరు గెలవటం, ఎంపీ గారు గెలవటం, కేంద్ర మంత్రి అవ్వటం, ఒక పట్టుదలతోటి కష్టకాలంలో పార్టీని వీడే సమయంలో కూడా బిజినెస్ లో ఉండి కూడా డేగల ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేశారు. దానికి తగిన గుర్తింపించారు. ఈ చైర్మన్ పదవితోటి పరిమితం కాదు. నిన్ననే మరొక స్థానంలో ఉండవలసింది, కొన్ని కారణాల వల్ల లేకపోయినా త్వరలో మరొక స్థానంలో కూడా చూడబోతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష మీకు తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారికి బాగా ఇష్టమైనటువంటి వారిలో డేగల ప్రభాకర్ గారు ఒకరు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టారు. పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి అన్ని రకాలుగా సహాయపడ్డారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి దృష్టిలో డేగల ప్రభాకర్ గారిని మరొక స్థానంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చైర్మన్ తర్వాత మరొక స్టెప్ తప్పకుండా చూస్తారని కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా శ్రీనివాస్ మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారనటంలో ఎటువంటి సందేహం లేదని నేను మరొకసారి మీ అందరూ